గౌతమ్ గారు, బాలకోటే గారు, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, శ్రీకాంత్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ఐకాన్ డిబేట్. గౌతమ్ గారు, అంటే మనం గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. కొలిగిపూడి శ్రీనివాస్ గారి ఇష్యూ మాత్రం తెలుగుదేశం సర్కిల్స్ లో కావచ్చు, తిరువూరులో కావచ్చు, చాలా హాట్ టాపిక్ గా జరుగుతూ ఉంది. అవును. కాకపోతే ఈ విషయాన్ని సార్ మనం సమగ్రంగా కనుక ఆలోచిస్తే, కొలికిపూడి శ్రీనివాస్ గారికి అగ్రెసివ్ నేచర్ అన్నది ఈ రోజు కొత్త కాదు. కొలికిపూడి శ్రీనివాసరావు గారికి ఆ ఇమేజ్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆయనకి ఆ అగ్రెసివ్ నేచరే. ఆ రోజు ఆంధ్రజ్యోతి స్టూడియోలో బీజేపీ నాయకుడిని చెప్పు తీసుకొని కుట్టినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కావచ్చు, అబ్బా ఏం వీరత్వం రా అన్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ మెడకాయ కోసుకొస్తాను, తలకాయ కోసుకొస్తాను అన్నప్పుడు అబ్బా ఈడు కదరా హీరో అన్నారు. సో అలాంటి కొలికిపూడి శ్రీనివాసు ఈ రోజు తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచి లోకల్ గా ఉన్న తెలుగుదేశం నాయకుల మీద, ఎందుకంటే తెలుగుదేశం ఒక రాజకీయ నాయకులు అదే పార్టీలో ఉన్నాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు సిస్టంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకంటూ ఒక వే ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. సో బయట నుంచి వచ్చిన వాళ్ళకి అందులో అడ్జస్ట్ అవటం కానీ ఇది కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అక్కడ ఉన్నది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. ఈయన దాన్ని ఏదో సరిచేయాలని చూస్తున్నాడు. సో దానికి ఎందుకు సార్ అంత ఫ్రిక్షన్ వస్తుంది? అంటే కొలికిపూడి శ్రీనివాస్ని నిన్నటిదాకా మెచ్చుకున్న తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు? ఏమి కారణం అయి ఉంటుంది అంటారు దీని వెనకాల? దీని వెనక కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు, కానీ కానీ మీరు చెప్పారు ఇందాక కొలికిపూడి అగ్రెషన్ ఇదంతా అని చెప్పారు చూడండి. అది ఒక మోడస్ ఆపరెండి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్కువగా క్రిమినల్స్ బ్యాక్డ్రాప్ లో ఉన్న వాళ్ళ మీద వాడుతుంటారు. వాళ్ళు చేసే వ్యవహార శైలిని దాన్ని మొత్తం పోలీసులు అసెస్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ లో వీళ్ళు చేస్తారు, ఇలాంటి ఒక ప్రాసెస్ లో ఒక అఫెన్స్ జరిగింది అని అంటే ఇది పలానా వాళ్ళు అయి ఉండొచ్చు. ఏది సీరియల్ అఫెండర్స్ కానీ సీరియస్ అఫెండర్స్ కానీ ఉంటారే వాళ్ళు మోడస్ ఆపరెండి అంటారు. అలాగా కొలికిపూడి అగ్రెషన్ అనేది ఒక మోడస్ ఆపరెండి. అది ఒక టూలు. ఆయన ఒక లక్ష్యంతో ఒక టార్గెట్ పెట్టుకొని ఈ అగ్రెషన్ తోటి మనకి పని అవుతుంది అని ఆయన ఒక అంచనాతోటి చేసిన ఒక ప్రీ ప్లాన్డ్ ఈ ఈ ఆయన టికెట్ సంపాదించటం కానీ ఇప్పుడు చేస్తున్న వ్యవహార శైలి కానీ గతం నుంచి కనుక మీరు చూసుకుంటే, నాకు తెలిసి కొలికిపూడి శ్రీనివాసు ఎక్కడి నుంచి వచ్చాడు? జగన్ ముఠాలోంచి వచ్చాడు. మీరు చూడండి, ఇంతకుముందు నేను ఇప్పుడు కొత్తగా నేనేం చెప్పాల్సిన పని లేదు. గతంలోనే ఆయన వెంకటకృష్ణతో చేసిన బోల్డ్ అనే డిబేట్లో కానీ, టీవీ5 సాంబశివరావుతో చేసిన బోల్డ్ అనే డిబేట్లో కానీ, నేను రాజశేఖర్ రెడ్డిని కలిసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టుండేవాడు అనే పాత విషయాలను కొన్ని చెబుతూ, వీటన్నిటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పుకోవటానికి ఆ జగన్ తోటి లేదు వాళ్ళ తండ్రి గారితోటి ఉన్న సంబంధాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టేసిన పాపానికి వాళ్ళు ఎక్కడ ఈ విషయాన్ని అవుట్లెట్గా బయటకు తీసుకురావాలో ఆ కొన్నాళ్ళు వెయిట్ చేసి, ఏ రోజైతే 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారో ఆ రోజున వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్, అంటే మేమే, అతని మీద పోరాటం చేసేది మేమే అని ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అప్పటి వరకు వీళ్ళెవరికి తెలియదు వీళ్ళ వీళ్ళ వ్యవహార శైలి. కానీ ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అయితే మరి 2019 ఎన్నికల ముందు డైరెక్ట్గా అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు చేసిన ఈ పనులన్నిటి మీద కూడా ఆయన హైకోర్టులో కూడా కేసులు వేశాడు. మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఏ పొద్దులో నుంచి వచ్చారు? ఈ పాది ఈ ఇందులో ఈ గులాబీ మొక్క ఈ పూలు పూస్తుంది అని అంటే దాన్ని అంటుకొట్టామండి మరో మొక్కకి, అక్కడ క్రాస్ బ్రీడ్ అయితే ఏ రకం పూలు వస్తుందో అప్పుడు చూడాలి. అలాగా వీళ్ళు అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలి. అందులో కొలికిపూడి శ్రీనివాసు ఇందులో ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చాడు. ఈ అమరావతి అంశం అన్నాడు, ఆ పచ్చ కండవాన్ని నెత్తికి చుట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడో ఎక్కడ చేశాడో మనకి తెలియదు. వాళ్ళ పోరాటం మొత్తం టీవీ స్టూడియోలోనే కనపడిద్ది, ప్రజల ముందు కనపడిద్ది. ఫిజికల్గా ఏం చేశారనేది ఎక్కడ ఏం కనపడదు. ఎందుకంటే ఫిజికల్గా తిరిగిన వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళంతా బ్యాక్ ఎండ్లోనే ఉండిపోయారు. ఎందుకు అంతకాటికి ఇప్పుడు మన బాలకాటయ్య గారు కూడా బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ చేశాడో అదంతా మరి స్క్రీన్ మీద కనపడలేదుగా. ఆయన మాట్లాడే దాన్ని బట్టి ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది తయారైనప్పటికీ ఈయన బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్క్ లాంటివి ఏం కనపడలేదు.
కానీ వీళ్ళు చూడండి అనునిత్యం పొద్దున్నే ఒక డిబేట్తో మొదలు పెడితే 8 గంటలు ఉన్న డిబేట్తో మొదలు పెడితే సాయంత్రం 9:30 10 ముగిసే డిబేట్లతో మొత్తం అన్నిట్లోనూ వీళ్ళే ఉన్నారు. ఆ రోజున మరి ఆ యాంకర్లు కానీ ఆ డిబేటర్స్ కానీ వీళ్ళని ఎందుకు అంత ఎంకరేజ్ చేశారో కూడా నాకు తెలియదు. దాని వెనక వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయేమోనని నా అనుమానం. అలాంటి ఒక దాంట్లో ఆయన అగ్రెషన్ అనే ఒక టూల్ని ఎన్నుకున్నాడు. అక్కడ విష్ణువర్ధన్ రెడ్డిని స్టూడియోలో చెప్పుతో కొట్టడం కూడా ఒక ప్రీ ప్లాన్డ్, అది ఎమ్మెల్యే టికెట్ కోసం చేశాడు. ఇక అది అయిపోయింది. ఆ తరువాత నేను పేర్లు తెచ్చుకోవాలంటే అని చెప్పి అదేదో వైసీపీ నాయకుడు లేదో ఎంపీపీయో ఎవరో ఒక గేటు పగల కొడతానని వెళ్ళిపోయి, పగల కొట్టకూడదనే విషయం ఆయనకు తెలియందేం కాదు. పోలీసులు వచ్చి ఆపుతారనే సంగతి తెలుసు, అక్కడ ఏమి జరగదనే సంగతి తెలుసు. అది తెలియకుండా ఆడదాకా వెళ్ళాడా? వెళ్ళి కారు మీద నుంచొని హంగామా హైరానా చేశాడా? ఇదంతా ఒక మోడస్ ఆపరండి, వాళ్ళ ఒక ప్రాసెస్ అన్నమాట. మనం ప్రజల్లో అనునిత్యం నడుస్తా మన వైపు సింపతి గెయిన్ చేసుకోవడానికి చేస్తున్న ఒక పద్ధతి. ఈ యాతావాత ఏమవుతుంది, ఏ పార్టీ అయితే చేర్చుకొని ఆయనకి టికెట్ ఇచ్చారో, ఏ పార్టీ అయితే ఆయన ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీలోకి తీసుకెళ్లారో ఆ పార్టీకే ఈయన ఎసరు పెట్టేదాకా వచ్చాడు. ఎంతైనా జరగనివ్వండి, పార్టీ యొక్క లైన్ మారదు, ఎమ్మెల్యేలు మారిపోతారు, ఎమ్మెల్యే అభ్యర్థులు మారిపోతారు. దీనికంటే ముందుగా మహాసేన రాజేష్ ఎన్నికల సమయంలోనే ఆయన టికెట్ వదిలేసుకుని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆయన చేతులు నలుపుకుంటూ ఆయన స్టూడియోలో ఆయన కూర్చోవలసి వచ్చింది. ఈయన ఎమ్మెల్యే అయిన తరువాత ఈ చేతులు నలుపుకునే వ్యవహారంలో వచ్చిన తేడాలను బట్టి, అక్కడి నుంచి అందుతున్న వాటిల్లో ఇతను ఎక్కువ ఆశించిన దాన్ని బట్టి వాళ్ళ మీద ఎవరి మీద పోరాటం చేయాలంటే ఒకరోజు ఆయన నిరాహార దీక్షకు కూడా కూర్చొని వర్ల రామయ్య అంత తోడు ఎవరు ఆయన తెలుగుదేశం పార్టీలో మరి క్రమశిక్షణ సంఘంలో సభ్యుడు కూడా. ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట్లాడే మాటల్ని ఆయన పార్టీయే ఈయన పార్టీయే మొత్తం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన వ్యవహారాన్ని మొత్తం మైకులో వినిపించాడు. ఇది వర్లరామయ్యకు ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ఇలా వినిపిస్తున్నాడు అనే సంగతి ఆయన ఎక్కడా ఒక మాట తోలకుండా తమ్ముడు 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 అని దీర్ఘాలు తీసి మాట్లాడాడు ఆ రోజున. అదే కొంచెం నోరు స్లిప్ అయి ఉంటే ఏమై ఉండేది ఈ మైకుల్లో? అలాంటి పని అసలు చేయొచ్చునా? ఆ రోజునే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కాకపోతే ఆయన ఏంటి స్వతంత్రుడు అయిపోతాడు ఎమ్మెల్యేగా. మరి ఇక ఆయన దాష్టికాలు అసలు తట్టుకోవడానికి కుదరదు, ప్రతి ఒక్కదానికి నానా రచ్చ చేస్తుంటాడు. కాబట్టి అధిష్టానం కూడా కొంత వేచి చూస్తుంది. ఏదో ఒక రోజున ఒక బండెత్తి నెత్తిన పెడతారు. వెనకటి కాలంలో ఎప్పుడో కొంత ఈ పిల్లలు గడుసుగా ఉన్న పిల్లలందరికీ కాలి గుండు కట్టేవాళ్ళు. ఆ గుండు మోసుకుంటూ వాడు ఎక్కువ దూరం వెళ్ళగలిగేవాడు కాదనమాట, ఏదైనా దూకుడుగా చేయగలిగేవాడు కాదు. అలాగా ఒక దున్నపోతుకు ముకుతాడేసినప్పుడు ఒక గడుసు పిల్లాడికి గుండేసినట్టు ఇతనికి కూడా ఒక గుదిబండ కడతారు మెడలో. ఆ సమయం చాలా దగ్గరలో ఉంది. చూద్దాం సార్. బాల్కోటయ్య గారు, ఇక్కడ కొలిక్పూడి శ్రీనివాస్ గారిని చూస్తే మాత్రం డెఫినెట్ గా ఆయన మొన్న సవాల్ విసిరారు, 48 గంటల్లో నేను రాజీనామా చేస్తా అని. ఆ 48 గంటలు దాటిపోయింది ఇప్పుడు. మరి ఆయన రాజీనామా ఎక్కడ దాకా వచ్చింది? కానీ ఇక్కడ నేను కొంతమంది లోకల్ తెలుగుదేశం కార్యకర్తలతోనూ తెలుగుదేశం నాయకులతో కూడా మాట్లాడాను సార్. వాళ్ళందరూ ఏంటంటే దీని మీద ఓపెన్ గా స్పందించడానికి అంత ఆసక్తి చూపట్ల. ఎందుకంటే ఇదంతా కూడా మేము అధిష్టానం ముందు పెట్టాము, అధిష్టానం ఒక డెసిషన్ తీసుకుంటుందని మేము వెయిట్ చేస్తున్నాం అంటారు. కాకపోతే నాకు అందరితో మాట్లాడితే అర్థమైంది ఏంటంటే సార్, వీళ్ళందరి మధ్య కూడా ఇసుక లారీలు పంచాయతీ, లేదంటే లోకల్ మైనింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీలు అయ్యో నడుస్తా ఉన్నట్టున్నాయి. అసలు దీనివల్ల ఇదంతా ముసలం స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు గౌతమ్ గారికి కూడా నమస్కారాలు. ఒక 2 మాటల్లోనే చెప్పేస్తా, ముందు గౌతమ్ గారి మాటల్లో చెప్తా. వాపు వేరు బలం వేరు అంటారండి. బలం కంటే వాపు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆ వాపు తగ్గిన తర్వాత ఇది వాపు మాత్రమే, ఇందులో బలం లేదు, సత్తు అనేది తెలుస్తుంది. 2 సహజసిద్ధమైన పువ్వు వేరు, ప్లాస్టిక్ పువ్వు వేరు. ప్లాస్టిక్ పువ్వు అసలు పువ్వు కంటే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ దానికి వాసన ఉండదు, రంగు మాత్రమే ఉంటుంది. అలాగనే రాజకీయాల్లో కూడా సహజ సిద్ధమైంది. ఈ తిరువూరు ఎమ్మెల్యే మిత్రుడు, సోదరుడు ఏదో పెద్ద ఎత్తున ఒక బీజేపీ నాయకుడిని కొట్టాడనో,
ఒక ఆర్జీవితాలు తీసుకువస్తాడనో ఆయా సందర్భాల్లో అగ్రెసివ్గా పనిచేశాడు కాబట్టి ఈయనకి ఏదో వచ్చింది అని అనుకోవటం కూడా పొరపాటండి. ఎందుకంటే ఈయనకంటే అగ్రెసివ్గా వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. మంత్రి రోజా కానీ, జోగి రమేష్ కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. దువ్వాడ శ్రీనివాసు కానీ నాయకుడిని ప్రశంసలు చేయగాని వెరసి ఏమైంది వాళ్ళ జీవితాలన్నీ నాయకుడి జీవితమే తారుమారు చేశారు. వాళ్ళని నమ్ముకొని చేర తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి జీవితమే తారుమారైంది. అలాగనే తెలుగుదేశంలో కూడా కొంతమంది అగ్రెసివ్ నాయకులు ఉన్నారు. బుద్ధా వెంకన్న కానీ, బోండా ఉమామహేశ్వర గారు కానీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. కానీ వాటిని చూసి అంచనాలు వేస్తే రాజకీయ పార్టీ నాయకులకు అది పొరపాటు, వాళ్ళకే ఇబ్బంది. మనం అనుకుంటున్నాం వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇచ్చారు అని. కాదండి, వాళ్ళ మూలాన నష్టం వస్తుందని చెప్పని వీళ్ళు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా మేము భౌతికంగా యుద్ధం చేసిన వాళ్ళం. నేనైతే ఉంగరం తాకట్టు పెట్టి అమరావతి కరపత్రాలు తీశాను. వీడిక్కడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి వాల్ పోస్టర్లు ముద్రించారు. మీకు కూడా పంపించారు శ్రీకాంత్ గారు, మీరు 2 సార్లు చూశారు. డాక్టర్ సుధాకర్, అచ్చెన్నాయుల మరణాలన్నింటితో కలిపి ఫిజికల్గా 24 గంటల దీక్షలు చేశాం. ఒక రథయాత్ర కూడా తలపెట్టాం. ఇలా ఫిజికల్ అమరావతి సభల్లో పనిగట్టుకుని వాళ్ళతో కలిసి నడిచాం. పొలిగిపుడిసీని కనిపించేవాడు, నేను వాళ్ళతోనే ఉండేవాడిని. ఇలా ఈ నేపథ్యంలో అక్కడ ఏదో ఒక పావు పనిచేసి, ఇందాక మిత్రులు అన్నట్టుగా కొన్ని శక్తులు పనిచేసి ఆయనకు అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ధారావాహిక శీర్షిక కనుక పులి స్టాప్ పెట్టకపోతే నష్టపోయేది తిరువూరు ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ. 2019లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్ ఎంఆర్ఓ వనజాక్షి మధ్య జరిగిన వివాదం ఆనాటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పరిష్కరించడానికి సాగదీస్తే వెరసి అదంతా కూడా వ్యాధి అయిపోయి రాష్ట్రం అంతా అలుగుకొని దాని నుంచి చాలా భిన్నమైన దిశల్లో తప్పుడు సంకేతాలు పోయింది. ఇప్పుడు దీనిని కూడా అంటే 2 మహిళలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత 3000 మంది కార్యకర్తలు మంగళగిరి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత గడ్డ పొరుగుని కనుక నీళ్ళల్లో నానబెట్టి తర్వాత దాన్ని వంగదిద్దామని భావించి ఒక భ్రమ. ఈ మాట కూడా నేను అలా ఒక మాజీ మంత్రి అన్నాడు. గడ్డ పొరుగు నీళ్ళల్లో నానబెట్టి అది నానిన తర్వాత వంగదిద్దాం అనుకుంటుందంట తెలుగుదేశం పార్టీ. అలాగనే కొలికపూడి శివుని అని ఒక గడ్డ పొరుగు నీళ్ళల్లో పెట్టి వాడు నానిన తర్వాత వంగదిద్దాం అనుకుంటే ఈ వ్యాధి ఎప్పటికే కృష్ణా జిల్లా మొత్తం కూడా అంటువ్యాధి అయిపోయి ఇబ్బంది అయిపోయింది. ఇది రాష్ట్రానికి పోతుంది. ఇక్కడ కొలికపూడి శివుని దళితుడు కాదండి, దళిత ఎమ్మెల్యే అనే మాటే మాట్లాడకూడదు. ఈజ్ దే ఎమ్మెల్యే. అతను పార్టీకి అల్టిమేటం ఇచ్చాడు, 24 గంటల్లో దమ్ముంటే నా మీద చర్యలు తీసుకోండి అని. తీసుకోగలగాలి. లేదు అంటే కొలికపూడి చేసిన ఆరోపణల ప్రకారంగా అతని మీదనే చర్యలు తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినట్టు? ఇది ఇళ్లలో పంచాయతీ కాదు కదా. రేపొద్దున 2029లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రధానమైన అస్త్రం అవుతుంది ఇది. పార్టీ అది గమనించట్ల. మీరు ఇందాక అన్నారు, నేను ఏదో మాట్లాడితే తిరువురు మొత్తం మాట్లాడితే ఇసుక పంచాయతీ లాగా ఏదో మట్టి పంచాయతీ లాగా ఉంది బాలకోటయ్య గారు. అది కాదండి. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కష్టపడ్డ కార్యకర్తలు, జైలుకి వెళ్ళిన కార్యకర్తలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవ సమస్య. నమ్ముకున్న ఎమ్మెల్యే వాళ్ళని తిడుతుంటే మీరు బహిరంగ విన్నారు కదా. రైతుల గురించి ఏం మాట్లాడారు? పోనీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు విన్నారు కదండి. అల్టిమేటమ్స్ ఇచ్చింది రమేష్ రెడ్డికి కాదండి. 24 గంటల అల్టిమేటం డైరెక్ట్ 43 సంవత్సరాలు చెప్తే తెలుగుదేశం పార్టీకి. సమస్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీది. ఉంచుకోవాలా ఉంచుకోకూడదా? ఇదే పవన్ కళ్యాణ్ అయితే అర్ధగంటలో సమస్యకు పరిష్కారం చెప్పేవాడు. చెప్పలేడా శ్రీకాంత్ గారు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అయినా కూడా అర్ధగంటలో సమస్యకు పరిష్కారం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లో గదిలో పిలిచేసి చాక్లెట్ ఇచ్చి మరి చెప్పేవాడు. అంటే చాక్లెట్ అంటే ఏంటండి? చంపదెబ్బ?
అది సినిమాలో ఉంది కదన్న, చాక్లెట్ ఇచ్చి హీరో లోపల పిలుస్తాడు. అదేలే. ఆ, నాయక్. అలా అలాంటి నాయక్ పనిష్మెంట్ ఉండే. ఇప్పుడు సమస్య పార్టీ, ఒక ప్రజాప్రతినిధి రెచ్చిపోయి రహదారి మీద వేరంగం చేస్తుంటే ఈ రాష్ట్రం చూస్తా ఉంది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండె మండుతుంది. నేను ఒక మాట అడుగుతా శ్రీకాంత్ గారు, వీళ్ళు ఉపన్యాసం మైకులు పట్టుకుంటే కార్యకర్తలకు అండగా ఉంటాం, కార్యకర్తలే మా రక్తమాంసాలు. మరి మంగళగిరి వచ్చింది కార్యకర్తలు కాకపోతే ఎవరు వచ్చారు? 3000 మంది. అధ్యక్షుడితో, రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడింది ఎవరండి? కార్యకర్తలేనా? ఏదండి? త్రిసభ్య కమిటీ అన్నారు, సీఎం దగ్గర కూర్చోబెట్టారు, 24 గంటలు గడిచింది. ఏంటిది? ఇప్పుడు ఏదో ఇప్పుడు 100 కోట్ల లింగాలకు అనంత కోటి ఉపాయాలు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు సస్పెండ్ చేయలేకపోయారు, ఏదో పరిష్కారం చూపాలి కదా, దాన్ని కంట్రోల్ చేయాలి కదా. పోనీ ఎమ్మెల్యే చెప్పి నేను నిజమైతే అతగాన్ని కంట్రోల్ చేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా అతను అయినా సరే. నువ్వు అతన్ని సస్పెండ్ చేయకుండా నువ్వు ఈమె చర్యలు తీసుకోకపోతే నువ్వు మరి ఆ వ్యాధి అంతా ముదిరి ఎవరికి అంటుకుంటుంది? ఇదే కదా వనజాక్షి విషయంలో జరిగిన పెంట 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 రొచ్చు. మరి ఏం ఆలోచిస్తుంది పార్టీ? అంటే మనకు అసలు ఇది గౌతమ్ గారికి కానీ నాకు కానీ ఈ సమస్య మూలాన్ని వచ్చే ఇసుమంత లాభం లేదండి, మీకు కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలని చెప్పి దిక్కుమాలిన ఆశ ఒకటి ఉంది బుర్రలో. మాకు ఆ ఆశ లేకపోతే ఈ మాత్రం కూడా మాటలు మేము చెప్పం. ఈ ప్రభుత్వం బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని కోరుకునే ఒక దౌర్భాగ్యంలో మేము చచ్చాం కాబట్టి కోరుకుంటున్నాం. కాబట్టి ఒంటికి గజ్జి వచ్చింది, ఆ వ్యాధి ప్రబలిస్తుంది, రేపు జిల్లా మొత్తం పోతుంది, జగన్మోహన్ రెడ్డికి స్పేస్ వస్తుంది, ఆ స్పేస్ ఈ మహాప్రభు అని కోరుకోవటంలో ఆవేదన తప్ప ఇందులో మాకేముంటుంది? ఏ దిక్కుమాలలో చెప్పిండండి ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత చర్యలు తీసుకోవద్దని. ఇప్పుడు ప్రాణాలు పోతే ఏంటండి? ప్రాణాలు పోతే ఏంటి సార్? అల్టిమేట్ ఎవరికి ఇస్తారు సార్? తోక కుక్క నొప్పుతుందా, కుక్క తోక నొప్పుతుందా? ఇక్కడ ఎవరు కుక్క? ఎవరికి అల్టిమేటం? ఎవరు సిగ్గుపడాలి? ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇప్పుడు కొలికిపూడి హీరో, తెలుగుదేశం పార్టీ జీరో కాదా? గౌతమ్ గారు అంతేనండి. కనీసం చర్యలు కూడా తీసుకోలేకపోతే అలాగనే అనుకుంటారు అందరూ. ఒక క్రమశిక్షణ సంఘం ఉండి ఓ త్రిసభ్య కమిటీని వేసి ఇదంటే ఉగాది పంచాంగమా? నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ముఖ్యమంత్రి, ప్రతి వాళ్ళు వచ్చేసి ముఖ్యమంత్రి. ఇప్పుడు గౌతమ్ గారు కూడా పంచాంగం చదివితే గౌతమ్ గారు ముఖ్యమంత్రి అంటాడు, పంచాంగకర్త అన్నాడు ఆల్రెడీ వేణుస్వామి. అని పంచాంగం కాదు కదా ఇది. ఇది ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం, 2 లక్షల మంది ఓటర్లు వేసిన ఓట్లు, 5 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ జాడే కనిపించకుండా వైసీపీ గెలుస్తుంటే కష్టపడి కన్న బిడ్డండే తిరువూరు విజయం. 9 మాసాలు మోసి కన్నారు వాళ్ళంతా. కార్యకర్త పట్ల మాత్రం కనికరం లేకపోతే ఎట్టండి? నేనేదో కొలికిపూడి మీద నేనేదో ఇబ్బందికరమైన వేరే ఉద్దేశంతో మాట్లాడట్లా, నేను విధానంగా మాట్లాడుతున్నా. ఆ విధానం ఉండాలి కదా అంటున్నా నేను. మీరే ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ 4 సార్లుగా తెలుగుదేశం గెలవలేదు, ఈసారి తెలుగుదేశం కష్టపడి గెలిపించుకున్నారని. కానీ ఆ కష్టం కొలికిపూడి శ్రీనివాస్ ఇమేజ్ కూడా హెల్ప్ అయిందంటే, ఎందుకంటే ఎన్నాళ్ళు గెలవలేదు, కొలికిపూడి వచ్చినా గెలిచారు అక్కడ. సో దాన్ని మనం ఎలా చూడాలి సార్? మీకు అయిపోయిన తర్వాత ఇట్లాంటి చాలా మాట్లాడుకోవచ్చండి. ఒక మాట గౌతమ్ గారు, శ్రీకాంత్ గారు, పూచిక పుల్ల పెట్టినా కూడా మొన్న ఎన్నికల్లో గెలిచేది. మొన్న వచ్చింది విప్లవం. అక్కడ కొలికిపూడి సీనా, బాలకోటయ్య, గౌతమ, శ్రీకాంత్ గారు. డూ యు నో శ్రీకాంత్ గారు పోటీ చేసినా కూడా జర్మనీ నుంచి యు ఆర్ ది విన్. వాళ్ళు బీఫామ్ ఇస్తే నేను కూడా గెలిచేవాడిని అండి. ఒక స్వాతంత్ర పోరాటం కోసం జరిగిన ఒక విప్లవం అండి. ఎంతో మంది మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కష్టించి రక్తాలు ధారబోసి అరెస్టులు అయ్యి చెరలబడి ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక యుద్ధ బేరి అండి అది. అది ఒక వ్యక్తి క్రెడిబిలిటీ కాదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బిడ్డ ప్రసవన వేళల్లో మంత్రసాని పాత్ర జాగరూకతగా పోషించి బిడ్డను సురక్షితంగా తీసిన మంత్రసానులు మాత్రమే వాళ్ళు. కానీ బిడ్డను మోసింది మేము, 9 మాసాలు ఏడ్చింది మేము, రక్తం ఒడింది మా దేహం మీద. తల్లి బిడ్డను కంటుందండి, మంత్రసాని బిడ్డను కనదు ఎప్పుడైనా కూడా. అంటే సమాజం
ఆ పురిటి నొప్పుల ఆవేదన నుంచి మొన్న మార్పు వచ్చింది. సార్ ఒక్క మాట చెప్తారు సార్ కన్నీటితో శ్రీకాంత్ గారు. నేను భాగ్యనగరంలో మాట్లాడుతుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటే ఒక పెద్దలండి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అన్నారు, సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య, యు ఆర్ ది స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నారండి. మీరు బానిసలు, జగన్మోహన్ రెడ్డి బానిసలో, మీలో మార్పు రాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి అంటే ఒగచామండి, ఒగచాం. అయ్యో ఇంత నింద భరాయిస్తున్నామనని. అటువంటి స్థితి నుంచి ఏనుగుని, బలమైన బలశాలిని, మడతయండ్ర చొక్కాలు లేపండ్రా లుంగీలు అన్న జగన్మోహన్ రెడ్డిని ఎత్తి కొలేసి 11కి తీసుకొచ్చామంటే అదొక ప్రజా విప్లవంగా భావించాలండి. అంతే తప్ప నా క్రెడిబిలిటీ నీ క్రెడిబిలిటీ అని చెప్పి వ్యక్తుల క్రెడిబిలిటీలో జమ అయ్యకూడదండి. అది పడ్డోడికి తెలుస్తుందండి, కన్న తల్లికి ఆవేదన తెలుస్తుంది. మీరు అమరావతి మహిళలను అడగండి, మీకు ఆవేదన తెలుస్తుంది. బాలకోటని అడగండి. జీవితాలు ధ్వంసమైనాయి సార్, ప్రాణాలు చాలా పోయినాయి సార్. మొన్న ఈ మధ్య ఎంఆర్ఓ 74 సంవత్సరాలు ఒక ఎంఆర్ఓ, బాలకోటయ్య నా ఆరోగ్యం బాగలేదు, ఏదన్నా నీకు న్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో నిన్న అలా చూసి కన్ను ముయ్యాలనే కోరికుంది, ఆ కోరిక తీరుతుందా బాలకోటయ్య అని చెప్పేసి ఆవేదన చెందుతుంటే కన్నీళ్ల పర్యంతం అవుతున్న పరిస్థితి అంటే మాది. గోసాల ప్రసాద్ అండి నాతో పాటు డిబేట్లో మాట్లాడేవాడు. ఈ ప్రభుత్వంలో ఏదో చిన్న మంచి జరుగుతుందనుకొని 6 మాసాలు తిరిగి తిరిగి అసూలు బాసాడండి. కష్టపడ్డ వాళ్ళు అలా కష్టపడ్డారు సార్. అందుకని ఇది ఒక క్రెడిబిలిటీ, ఒక వ్యక్తుల క్రెడిబిలిటీ కాదు. ఆంధ్రప్రదేశ్లో 24లో జరిగిన ఒక ప్రజా వెల్లువ విప్లవం అండి. కాబట్టి 164 సీట్లు వచ్చినాయి సార్. ఎవరైనా గెలుస్తారు సార్, ఎవరైనా గెలుస్తారు సార్. ఆ 11 సీట్లు కూడా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తే ఒక పులివెందులు తప్ప 10 సీట్లు కూడా పోయాయి సార్ వైసీపీకి. అవి కూడా జాగరూకతగా చేసుకోగలిగితే అటువంటి పరిస్థితి సార్. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక పార్టీని వ్యక్తులు భయపడితే తీసి పక్కన పెట్టగలిగితే దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు. నువ్వు ఒక సంఘటనకే నువ్వు చర్య తీసుకోలేనప్పుడు రేపు పొద్దున ఇంకొక తిరువూరు, మరో తిరువూరు రాష్ట్రం మొత్తం బయలుదేరి సార్. ఇప్పుడు స్టిల్ నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు తిరువూరు టీడీపీ గెలుస్తుందా సార్? ఈ రోజు పోటీ చేశాను. ఏడాదిలో తిరువూరు కోల్పోయినట్టే కదా టీడీపీ. ఇదేగా పరిస్థితి. మరి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 164 నుంచి మనం పెరగాలా తగ్గాలా? ఇప్పుడు 8 నెలల్లోనే మనం తగ్గుతున్నామంటే ఇంకా 5 సంవత్సరాలు ఉందండి కాల పరిమితి, ఇంకెన్ని పోతాయి? అంటే ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు కోరుకున్నది పార్టీ చేయటం అనేది ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, చూద్దాం సార్. అంటే మీరు అన్నట్టు ఇందులో ఒకటైతే మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎప్పుడు కూడా దాన్ని సాగదీసే వైఖరి మాత్రం చాలా ఎక్కువ ఉంది. దాంతోనే 2019లో దెబ్బతిన్నారు. మళ్ళీ 2024 తర్వాత కూడా ఆయనలో ఏ మార్పు కనపడలా. సో ఇక్కడ తిరువూరులో కాన్స్టిట్యున్సీలో మాత్రం డెఫినెట్గా అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మీరు అన్నట్టు ఏంటంటే కార్యకర్తల మాటలు, అక్కడ లోకల్ నాయకుల మాటలు కూడా అధిష్టానం వినాలి. దాన్ని తత్సారం చేయకుండా తొందరగా డెసిషన్ తీసుకుంటే అది పార్టీకి కూడా మంచిది, అలాగే రాష్ట్రానికి కూడా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.